నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కరువయ్యాయి. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఓటర్లు తాగేందుకు కనీసం తాగునీటిని కూడా ఏర్పాటు చేయలేదు. ఎండలో గంటల కొద్ది నిలబడి ఓటు వేసి వెళ్లిపోయారు ఉద్యోగులు. వికలాంగ ఓటర్ల కోసం కనీసం వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేయకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి సంబంధించి ఆత్మకూరు పట్టణంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇది చాలా ఎక్కువ టైం పడుతుంది. దీనికి ఇంకొన్ని ఎక్కువ బూతులు ఏర్పాటు చేస్తుంటే చాలా బాగుండేది. తర్వాత ఇక్కడ ఇంకా వాటర్ లాంటి సౌకర్యాలు కూడా లేకుండా కొంత ఇబ్బందిగా ఉంది. అతి తొందరగా వాటరు మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు ఎండ ఎక్కువగా ఉన్నందున ఏర్పాటు చేస్తుంటే చాలా బాగుంటుందని చెప్పి కాబట్టి అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా. తాగేందుకు కనీసం తాగునీటిని కూడా ఏర్పాటు చేయలేదు. ఎండలో గంటల కొద్ది నిలబడి ఓటు వేసి వెళ్లిపోయారు ఉద్యోగులు. వికలాంగ ఓటర్ల కోసం కనీసం వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేయకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి సంబంధించి ఆత్మకూరు పట్టణంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇది చాలా ఎక్కువ టైం పడుతుంది. దీనికి ఇంకొన్ని ఎక్కువ బూతులు ఏర్పాటు చేస్తుంటే చాలా బాగుండేది. తర్వాత ఇక్కడ ఇంకా వాటర్ లాంటి సౌకర్యాలు కూడా లేకుండా కొంత ఇబ్బందిగా ఉంది. అతి తొందరగా వాటరు మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు ఎండ ఎక్కువగా ఉన్నందున ఏర్పాటు చేస్తుంటే చాలా బాగుంటుందని చెప్పి కాబట్టి అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా.